దేవా నా తండ్రి యొక్క ఉదయకాలంలో పునరుత్థానది నాన్న మీ పాదాల చెంతకు రావడానికి నా తండ్రి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా నా తండ్రి మీరు బలపరచండి, వేసవికి రాసిన పత్రుని నడిపించండి, పాటల్లోన వాక్యంలోన ఆరాధన అంతటిలో కూడా మీ కృప నడిపింపు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసేందుకు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శృతి చేసి పాడనా స్తోత్ర గీతం భజించి పొగడనా స్వామి. శృతి చేసి పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జలప్రళయములో నోవాను కాచిన, జలప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి పాడనా స్తోత్ర గీతం. జీవించి పొగడనా స్వామి. శృతి చేసి పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణము ఇచ్చిన, పాపుల కొరకై ప్రాణము ఇచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
భజించి నీ పొగడనా స్వామి, శృతి చేసి నీ పాడనా స్తోత్రగీతం. హల్లెలూయా 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 శృతి చేసి నీ పాడనా స్తోత్రగీతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఆ పాటలు కలిసి నన్ను పాడుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవనాధారము. నీ కృపయే నా
నీ వాక్యం నమ్మితిని, నీ పాదం పట్టితిని. నీ వాక్యం నమ్మితిని, నీ పాదం పట్టితిని. నీ నామస్మరణం నాడిన ఆహారం, నీ నామస్మరణం నాడిన ఆహారం. యేసయ్యా 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 ఎలా వర్ణింపను నీ నామమును. నీ వాక్యం నమ్మితిని, నీ పాదం పట్టితిని. నీ వాక్యం నమ్మితిని, నీ పాదం పట్టితిని. ఎండిన ఎడారులలోన, కడవరి కాలములోన, ఎండిన ఎడారులలోన, కడవరి కాలములోన ఎరిగినావు నన్ను, మరువలేను నిన్ను. ఎరిగినావు నన్ను, మరువలేను నిన్ను. యేసయ్యా యేసయ్యా మెస్సయ్యా ఎలా ప్రశంసింపను నీ నామము. నీ వాక్యం నమ్మితిని, నీ పాదం పట్టితిని. నీ వాక్యం నమ్మితిని, నీ పాదం పట్టితిని. మండుటెండలోన, కలువరియా కొండపైన, మండుటెండలోన, కలువరియా కొండపైన అలసిపోయినా పిలిచినావు నన్ను. అలసిపోయినా పిలిచినావు నన్ను. యేసయ్యా యేసయ్యా మెస్సయ్యా ఎలా వర్ణింపను నీ వాక్యము. నీ వాక్యము నమ్మితిని, నీ పాదం పట్టితిని. నీ వాక్యము నమ్మితిని, నీ పాదం పట్టితిని. నీదు నామస్మరణం నాదిన ఆహారం, నీదు నామస్మరణం నాదిన ఆహారం. యేసయ్యా 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 ఎలా స్తుతింపను నీ నామము. నీ వాక్యము నమ్మితిని, నీ పాదం పట్టితిని. నీ వాక్యము నమ్మితిని, నీ పాదం పట్టితిని. నలుదిక్కులు తిరిగితినయ్యా, పలుకొండలు చూచితినయ్యా. నలుదిక్కులు తిరిగితినయ్యా, పలుకొండలు చూచితినయ్యా. ఆశపడితినయ్యా, నిరాశ పోతినయ్యా. ఆశపడితినయ్యా, నిరాశ పోతినయ్యా. యేసయ్యా యేసయ్యా మెస్సయ్యా ఎలా స్తుతింపను నీ
నామస్మరణం నారినాహారం నీదు నామస్మరణం నారినాహారం యేసయ్యా యేసయ్యా మెస్సయ్యా ఎలా స్తుతింపను నీ నామము. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత
నిలబడి సర్వోన్నతుడైన దేవుని యేసుక్రీస్తు ప్రభువు వారిని ఘనపరిచి ఆయన మహిమపరిచి ప్రభువుని మనము ఆరాధన చేద్దాం. ఎందుకంటే ఆరాధన ఆ స్తుతుల పైన దేవుడు ఆశీర్వైన వాడు. మనందరితో కూడా ఆయన మాట్లాడే దేవుడు గాను, నడిపించే దేవుడు గాను మన మధ్యన ప్రభు ఉన్నారు. కాబట్టి ఆ పరలోక తండ్రిని మన గర్భపరిచి మనం ఆరాధన చేద్దాం. అందరూ కూడా నన్ను తెరచి ప్రభుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నీకే స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం.
కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువునాయన. దేవా, మీరు మాతో మీరు మాట్లాడండి. మీ ఆలోచన ప్రభావం మమ్మల్ని దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ వాక్యం ఎంతమందికి అవసరమో ప్రతి వ్యక్తిని కూడా మీరు నడిపించి, దేవా మీ కృపతో నా ప్రభావం మీరు నింపమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం ముందుకు సాగుతుంది. మీరు కొంచెం ముందుకు వచ్చి చెప్పద్దండి, జపమని చెప్ప కూర్చోమని ముందుకు వచ్చి కూర్చోండి అన్న. ఖాళీ కూర్చోండి. వచ్చినప్పుడే ముందున్న కుర్చీలు ఖాళీ కుర్చీలు మీకు ఫుల్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు అమ్మా. దేవుని మహాకృప శుక్రవారం రోజున మన బ్రాంచ్ సంఘంలో నక్కబండలో మరి వాక్యం ఇవ్వడానికి దేవుడు నాకు అనుమతినిచ్చాడు. అక్కడ సంఘంలో మాట్లాడుతుంటున్నప్పుడు దేవుడు చాలా బలమైన వర్తమానాన్ని ప్రభు ఇచ్చాడు. మరి చాలామంది బలపడ్డారు, ఆదరింపబడ్డారు. నిజంగానే దేవుడు ఆ కార్యాన్ని అక్కడ జరిగించాడు. మరి కొంచెం అంతరాయం జరిగాది, కరెంటు లేక లైబ్రరీకి వచ్చింది కానీ మరి చీకటి అయిపోయారు, దాన్ని యూట్యూబ్ చేయలేకపోయాం. ప్రార్థన చేయండి, ఒక లైట్ కూడా తీసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్కి సంబంధించినవన్నీ కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అవన్నీ కూడా ముందుకు పోయే విధంగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేస్తారు. దేవునికి మహిమ. మరి ఈరోజు మనల్ని దేవుడు ఆయన బలపరచాలని ఆయన ఉద్దేశించాడు. అందుకనే ఈరోజు ఏమంటే మన జీవితాలకు లేక మన కుటుంబాలు మనకు కలిగిన సంపద, ఆస్తి కావచ్చు, ఆర్థికం కావచ్చు, అవి కూడా మన దగ్గర నిలబడలేని పరిస్థితి అయిపోతూ ఉంటాయి. ఎంత మనం సంపాదించుకున్నా కూడా ఆ సంపాదన అనేది నిలబడటం లేదు. ఆస్తులు సంపాదించినా కానీ అవి కూడా మన దగ్గర నిలబడటం లేదు. అవి కూడా మనం వదులుకునే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ వింటున్నప్పుడు మనకేమనిపిస్తుంది అని చూస్తున్నప్పుడు మా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన మనం చూస్తూ ఉంటారు. అది అలా ఉంచితే బ్రతకడానికి కూడా కొంతమందికి మార్గాలు దొరకక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బ్రతకడానికి మార్గాలు లేక, సరైన వసతులు లేక, సరైన ఆహారం లేక, ఆ బ్రతికే మార్గాలు కూడా లేక చాలామంది సతమతమైపోతూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా నేను ఆలోచన చేశాను. ఈ వారంలో నేను కొన్ని విధానాన్ని అన్ని కూడా బైబిల్ కొన్ని కోణాల్లో కూడా ఆలోచన చేశాను. ఈ బైబిల్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు ప్రభు చాలా చక్కటి విషయాలు ఆయన ఇచ్చారు. మనం సర్వసాధారణంగా మనం ఏం చెప్తామంటే ఎట్ల బ్రతకాలో ఏమో మాకు అర్థం కాలేదు అని మాట్లాడతాం. మేము ఏమి చేయాలో మాకు అర్థం కాలేదు అని కూడా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇన్ని కోణాల మీద మనుషులు ఆలోచన చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్ని రకాలుగా కూడా ఆలోచన చేసినప్పటికీ మరి మనుషుల యొక్క జీవితం అనేది ముందుకు సాగలేని పరిస్థితి అయిపోతూ ఉంటారు. అది అలా ఉంటే ఇంకో కొంతమంది ఏమంటే కదా ఆస్తి ఉంటుంది, ఆర్థికం ఉంటుంది, తినడానికి అన్నీ ఉంటాయి, కానీ అనుభవించడానికి లేదు. నా భాష మీకు అర్థమైంది అనుకో. ఆస్తి ఉంటుంది, ఆర్థికం ఉంటుంది, తినడానికి అన్నీ ఉంటుంది, కానీ
జనాలు దాన్ని అనుభవించలేము. ఎందుకు అనుభవించలేకపోతూ ఉంటారు అని అంటే దాన్ని కూడా నేను ఆలోచన చేశాను. ఏమంటే కొంతమంది ఏమంటారంటే షుగర్ అంటారు, కొంతమంది ఏమంటారంటే బీపీ అంటారు, కొంతమంది ఏమంటారంటే కొలెస్ట్రాల్ అంటారు. ఎన్ని రకాల జబ్బులన్నీ కూడా చెప్తూనే ఉంటారు. అంటే ఏది కూడా మనం మాట్లాడడానికి కొన్ని తినాలంటే కూడా మనకి ఏమైపోతుందంటే భయం అనేది ఏర్పడుతూ పడ్డారు. ఇది పెద్దోళ్ళకే కాదండి, పిల్లల నుంచి కూడా ప్రారంభమైపోతా ఉంది. అది అంత విచిత్రమని. అయితే ఇవన్నీ ఒక్కొక్కటి ఆలోచన చేస్తున్నప్పుడు మనుషులు బ్రతకడానికి చాలా ఇబ్బంది దినాలుగా ఉన్నాయి. అంటే కొంతమంది దీన్ని బట్టి ఏమంటారంటే అప్పట్లో ఉన్న ఆ పంటలు వేరు, ఇప్పుడున్న పంటలు వేరు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను ఒప్పుకుంటా. అయితే ఎందుకంటే అప్పుడు పంటలన్నీ కూడా ఎరువులేసి చక్కగా పండించేవారు, ఇంట్లో ఉండిన వంటలే తినేవాళ్ళు, బయట వంటలు లేవు, హోటల్ ఎక్కడో ఉండేది, ఆ హోటల్లో తినే కూడా ఆలోచన చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంటిలో తినటం లేదు కానీ వీధిలో బాగా తింటారు, వీధిలో తినేది ఎక్కువైపోయి. అంటే ఎక్కడ చూసినా రోడ్డు పక్కన పెట్టింటారు బండ్లు, అక్కడ పోయేసి అవి ఏమంటారు, అవి గోబీ, పానీపూరి, నూడల్స్, ఇంకా ఎగ్ రైసులు, ఈ రైసులు, ఆ రైసులు, పిజ్జాలు, బర్గర్. నాకు ఆ బర్గర్ పిజ్జా నాకు చూసేది కోపం, నాకు బట్టి లాగుతా ఉంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే కన్నా వాంతి వస్తుంది. మీకేం తినేవి నాకు తెలియదు కానీ నాకేంటి దాన్ని చూస్తే నాకు తినాలని నాకు అనిపించదు. అంత ఘోరంగా తిని ఎంత సంతోషంగా తింటారు. బర్గర్లు, పిజ్జాలు ఇవి అవి తినేసి ఎట్లా అయిపోతారు. మన తీరా చూసే కొందరికి కొద్ది రోజులు అయిపోయేసరికి ప్రతి జోబులో కూడా ట్యాబ్లెట్ మింగాల్సింది. అయితే ఇప్పుడు కూడా మనకి ఏం నిలిచిపోయింది ఏం లేదు. ఇంట్లో వండుకున్న వంటలు తినండి, ఎంత చక్కటి ఆరోగ్యం తెలుసా, ఎంత చక్కటి ఆరోగ్యం ఉంటుంది మనకి. దానికి ఇష్టపడు. కాస్త లేట్ అయిందంటే నా డబ్బులు ఇచ్చేయి, నేను మోటార్ పోతాను, నా డబ్బులు ఇచ్చి నేను మోటార్ పోతాను. ఇది పెద్ద సమస్య అయిపోతుంది. కాబట్టి డబ్బులు తీసుకుని తినేస్తాను అయిపోయింది. ఆ ఫుడ్ ఎంత ఎఫెక్ట్ ఇస్తారు. నేను మన మదనపల్లికి వెళ్ళినా, వచ్చేటప్పుడు టైం అయిపోతుంది కదండి, మధ్యలో ఆగి నేను కూడా ఎగ్ రైస్ తీసుకుని తిన్నాను. నేను తినేసి ఇంటికి వచ్చేసరికి ఆ రోజు రాత్రి 12 గంటల వరకు నాకు కడుపులో మంట తగ్గలేదు. నాకు చాలా బాధపడ్డాను. నేను ఎంత బాధపడ్డానంటే అంత నీళ్ళు తాగుతా ఉన్నా, మజ్జిగ తాగినా, ఎన్నిదైనా కడుపులో మంట తగ్గలేదు. అప్పుడు అనిపించేది వంట ఎంత ఘోరంగా ఉంది అని. అయితే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బైబిల్లో లేని విషయాలు ఎప్పుడు నేను చెప్పలేను. అయితే దీంట్లో కొన్ని విషయాలు నేను మన స్థితిని గురించి, మన బ్రతికి విధానాల గురించి నేను మాట్లాడుతున్నాను. వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే మనకందరికీ పరిచయమైన వాక్యమే యెజ్రా పుస్తకంలో నుండి 8వ అధ్యాయం. యెజ్రా పుస్తకము 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే యెజ్రా 8:21 బైబిల్ని తీయండి, తొందరగా గట్టిగా చదవండి. చదివే వాళ్ళు తల పైకెత్తి చదవండి. యెజ్రా గ్రంథము మరి 8వ అధ్యాయము 21వ వచనం ఎక్కడుందో అంటారా? బుక్కది 8:21 365 దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్న వారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన వేడుకున్నటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత బాగా అంటున్నాడో చూడండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన వేడుకొనుటకు అహావా నది దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంట? ఉపవాసం ఉండమని చెప్పి ప్రకటించమని చెప్తూ ఉంటున్నాడు. ఈ విధానాన్ని మనం ఆలోచన చేస్తున్నట్టయితే ఉపవాస దినాన్ని ప్రకటించాలా. వాళ్ళకు వారు ఏం చేసుకుంటున్నారంటే దుఃఖపడుతూ ఉంటారు.
ప్రక్కల కుటుంబం కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ ఏదైనా కాస్త ఇబ్బంది ఏదైనా మనకు కనిపించినప్పుడు, వాళ్ళు బాగున్నప్పుడు మనకంటే లేనప్పుడు మనకి ఏం చేస్తుందంటే మన మనసు కూడా చాలా బాధపడుతూ అంటారు. అయితే దేవుడు అందరిని కూడా సమానంగా ప్రేమించాడు. దేవుని ప్రేమలో ఏమాత్రం తేడా లేదు. మనుషుని ప్రేమలో తేడాలు కనపడతాయి, కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. ఆయన ప్రేమ అనేది అందరినీ కూడా సమానంగా ఆయన ప్రేమిస్తున్నారు. అంటే అందరికీ కూడా సమానంగా రీతిగా పోషించే విధముగా దేవుడు వారికి ఏం చేస్తాడంటే సహాయం చేస్తూ ఉంటాడు. కానీ మనుషుడు ఈ రోజు మనం చూస్తున్నట్టయితే అన్ని కూడా మనకు సుఖ ప్రయాణం అనేది, ఈ సంతోషమైన దినాలు అనేది మనకు లేకుండా పోతూ అంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం ఎలా ఉంటామంటే ఏదో ఒక టెన్షన్. మనకి ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను, ఈ రోజంతా నాకు ఎలాంటి సమస్య నాకు కనపడలేదు, ఎలాంటి గొడవలు నాకు లేవు, ఇబ్బా చక్కగా నేను ఉన్నాను అని చెప్పుకున్న ఉన్నారని వెతికితే లేదు. ఏదో ఒకటి ఉదయం నుంచి ఒకవేళ మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఉండినా మరి మధ్యాహ్నం నుంచి మరి స్టార్ట్ అయిపోతారు. లేదా సాయంత్రం వరకు నెమ్మదిగా ఉండినా సాయంకాలం ఏదో విధంగా స్టార్ట్ అవుతారు. అంటే ఏదో ఒక సమస్య మనుషుని బాధించేవి, మనుషుని సంతోషంగా లేకుండా చేసేవి ఎన్నో కార్యాలు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇవన్నీ చూస్తుంటే కదా మేము ఎలా మాకందరికీ కూడా సుఖముగా, మేము సంతోషముగా, మేము సాగిటానికి కొరకు, మీరు సాగిటానికి కొరకు, అన్ని విషయంలో మీరు భద్రంగా ఉండటానికి కొరకు అహావ నది దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండమని చెప్పి వారికి ఆయన సెలవిచ్చినట్లు కల్పించినట్లుగా మనం చూసుకుంటున్నాం. అహావా అన్న మాటకు అర్థం ఏమంటే నేను బ్రతుకుదును అని అర్థం. నది దగ్గరికి వచ్చిన వాడు ఏమవుతాడంటే కదా అహావాల దగ్గరికి వచ్చిన వాడు బ్రతుకుతాడన్నమాట. మేము బ్రతుకుదుము అని దానికి అర్థం రాలేదు, కానీ నేను బ్రతుకుదును అని మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము అన్న మాట కూడా అక్కడ రాలేదు. నేను అనేది అహావా అన్న మాటకు నేను బ్రతుకుదును. ఎవరైతే ఏ కుటుంబం అయితే నది దగ్గరికి వస్తారో వారు ఏమవుతారంటే కనుక బ్రతుకుతారు అని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఈ నది ఎక్కడ ఉంది, ఆ నది దగ్గరికి ఎందుకు రమ్మంటుంటున్నాడు? కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నట్టయితే ఒక నది కలదు అని అంటున్నాడు. అది మన మీదకి ఏమవుతుందంటే కన్నా ప్రవహిస్తూ ఉంటున్నట్లుగా కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని వాక్యము అనేది, ఆ ప్రవాహం అనేది మన మీదకు రావాలి. మనము ఆ వాక్యం దగ్గర మనం ఉండాలి. నీవు ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా, సహవాసము లేకుండా నీవు ఉపవాసం ఉన్నట్టయితే ఆ ఉపవాసము దేవునికి ఇష్టకరమైనది కాదు. చాలా మంది ఏం చేస్తుంటారంటే నేను ఉపవాసం ఉన్నాను అని అంటారు. ఉపవాసం ఉంటున్నావు సరే, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఉపవాసం ఉంటున్నావు సరే, నువ్వు వాక్యం చదువుతున్నావా? వాక్యం వింటున్నావా? నువ్వు ఉపవాసం ఉన్నావు సరే, నువ్వు దేవుని యొక్క సన్నిధిని గడుపుతూ ఉంటున్నావా అని ఆలోచన చేస్తే ఆ స్థితి మనకు కనపడటం లేదు, ఆ పరిస్థితి మనకు కనపడటం లేదు. అలాంటి ఉపవాసాలు మన దగ్గర లేకుండా పోతూ ఉంటున్నాయి. ఇప్పుడు మనుషుడు ఏం చేస్తుంటున్నాడంటే ఉపవాసం ఉండి అంటే తన ప్రాణమును ఆయాసపరుచుకుంటున్నారంట. భక్తులు అదే అంటారు దావీదు మాట. ఉపవాసం ఉండి తన ప్రాణములను ఏం చేస్తుంటున్నాడంటే ఆయాసపరుచుకుంటున్నారు. అంటే ఈ నది దగ్గరకు వచ్చితేనే, నది దగ్గర లేకుండా, ఆ నీళ్ళ దగ్గర లేకుండా, వాక్యం దగ్గర లేకుండా, దేవుని దగ్గర లేకుండా ఎన్ని ఉపవాసాలు చేసినప్పుడు అవన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటారు. నేను కూడా ఉపవాసాలు ఉంటాను. ఉపవాసాలు ఉండేటప్పుడు ఒక తీర్మానం నేను చేసుకుంటాను. నేను ఏమంటే నేను వాక్యం చదవాలని, నేను వాక్యం ధ్యానం చేయాలని,
నా మనసులో ఎప్పుడు కూడా ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ నేను దేవుని స్తుతిస్తూ ఉండాలనేది ఆ విధంగా ఉన్నప్పుడే నేను ఉపవాసం ఉంటాను. పనులు పెట్టుకొని ఉపవాసం ఉండను నేను. ఎక్కడికో వెళ్ళాలని ఉపవాసం ఉండను నేను. ప్రయాణాలు చేస్తూ ఉపవాసం ఉండను నేను. ఉపవాసం ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన సమయాన్ని ప్రత్యేకించుకోవాలి. ఆ సమయం మనం దేవుని కొరకు ప్రత్యేకించుకోవాలి. ఉపవాసం ఉన్నాము కాబట్టి మరి అట్లే ఉంటే మాకేదో మనసు ఆకలి ఎక్కువ వేస్తుంది, ఏదో పని చేసుకుంటా ఆకలి అనిపించుదని చెప్పి కొంతమంది ఉపవాసం ఉండినా కూడా మధ్యాహ్నం వరకు స్నానం లే, ఏమీ లే, బైబిల్ లే, ప్రార్థన లే, మధ్యాహ్నం వరకు పనులు చేసుకొని అన్నం చేసుకొని మళ్ళీ ఉదయం స్నానం చేసుకొని దేవా మీకు స్తోత్రం నా కాత్రంగా ఉంది తినేస్తాం. అది ఉపవాసం. అంతేకాదా కాదంటారా? అదే మీరు ఉపవాసాలు ఉన్నారా? అదే చేస్తున్నారా లేదా? ఉపవాసము అనేది నిజంగానే చెప్తుంటున్నాను నేను. మనం ఏది కూడా మనం సిద్ధపరచుకోకూడదు. నేను అనుకుంటున్నాను నేను ఒకవేళ మీకు ఇది అభ్యంతరకరంగా బాధగా ఉండొచ్చేమో, కానీ మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉదయకాలం మీరు వంట ఇంట్లో చేయకూడదు. ఆమె ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉదయకాలం వంట చేయకూడదు. అంటే ఎందుకంటే గబగబా ప్రార్థన అయిపోతే గాడికి వచ్చేయాలా వినాలి కదా. అడుగులు పరిగెత్తుకొని అటు పోవాలి కాబట్టి ముందుగానే వండి పెట్టుకుంటాం. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మీరు చెప్తారా బాగానే ఉంది, ఇంట్లో మేము అందరం ఉన్నాం కదా, ఎట్లా మీరు చెయ్యాలి కదా అని అంటారు. చెయ్యాలంటే ఆ రోజు ఉపవాసం. నేను ఉపవాసం కాబట్టి నేను చేసే పనులు కూడా ఏమైపోతాయి అంటే నేను ఏ పనికి నేను చెయ్యను, మీరు వండుకోండి అంతే కదా. నేను ఒక ఫ్యామిలీ చూశాను. ఇంట్లో సహోదరి కానీ బాగులేక నిద్ర లేకపోతే వంట చేయకపోతే ఆ నిర్దాక్షిణంగా టిఫిన్కి 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు పోయి తినేసి వస్తారు. డ్యూటీకి వెళ్ళేటప్పుడు క్యారీ కట్టకపోతే, విదేశీ క్యారీ కట్టకపోతే ఉదయం టిఫిన్కి మధ్యాహ్నం భోజనం డబ్బులు ఇచ్చేయాల్సి. ఆమె డబ్బులు ఇవ్వాలి, ఆయన వాడుకోవాలి. నిజమండి. నేను అడిగిన ఏంటంటే అంటే ఆయన అంతే, నేను చేయలేదు. ఒకరోజు మళ్ళీ వెళ్ళాను. నేను వెళితే ఉదయం వెళితే డబ్బులు ఇస్తాము, ఏమంటే ఈరోజు చేయలేదంటే ఈరోజు నేను ఉపవాసం కదా అని. అదే ఈరోజు నేను ఉపవాసం. ఉపవాసం ఉన్నప్పుడు తిరిగి ఆమె ఇంకా అని చేయదు, ఉపవాసమే. అంటే ఈరోజు ఎందుకు ఆ మాట నేను చెప్తుంటున్నానంటే, ఇప్పుడు అన్నంలో కూడా బ్రదర్స్ కూడా కొంచెము నా మీద గురువులు అంటారంటే వీళ్ళు ఉపవాసం అంటే మాకు అన్నం పెట్టరేమో, ఇంకా అన్నం చేయరేమో అని. అయినా పర్వాలేదు, వాటర్ తీసుకొని తినండి, ఆ రోజుకి ఏం పర్వాలేదు. అయితే ఎందుకంటే కన్నా దేవుని అహావా నది దగ్గర ఉండాలా అనే మాట గురించి నేను చెప్తుంటున్నా. ఉపవాసం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ ఉండాలంటే కన్నా వాక్యం దగ్గర ఉండాలి. నేను కూడా ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం, సంఘంలో ఉపవాస ప్రార్థనలు కుటుంబాలు చేసుకుంటున్నాం, సంఘం అంతా కలిసి ఒకసారి కుటుంబాల్లో ఉపవాస ప్రార్థనకి వెళ్తాము. ఉపవాస ప్రార్థనలు పోయేసరికి ఉదయమే 2-3 పోవాలా ఇంటికి. ఎందుకు? వంట చేసేదానికి పోవాలా. పోయి బాగా వంటలు చేసి అంతా అయిపోయిన తర్వాత ఆ మసాలా వాసన చూస్తా ఆయన ఏం చేయాలి, ఇంకా గబగబాను ముగించేయాలా, గబగబాను తినేయాలి. ఎందుకంటే నేను అడిగిన కొన్ని స్థలాలు తినాలి చెయ్యద్దండి అంటే ఆ మందు వచ్చిన అందరూ కూడా అట్లే వెళ్ళిపోతారు కదా. కాబట్టి ముందుగానే ఏం చేయాలా, సిద్ధపడి. దయచేసి చెప్తాను, మీ ఇంట్లో కుటుంబం ఉపవాస ప్రాంతంలో ఉంటే భోజనాలు వండద్దండి, మీరు సిద్ధపడండి. ఈరోజు దేవుడు నాకు ఏ వాక్యం నాకు ఇస్తాడు, నా కుటుంబానికి ఏ వాక్యం నా కుటుంబానికి ఇస్తాడు, నేను నడుచుకునేది ఎలా, నేను ముందుకు సాగేది ఎలా, నేను ప్రభా ఈ రోజు నాకు మీరు మాట్లాడండి అని ఆ తీర్మానం తీసుకోవాలి, కూర్చోవాలి మీరు. అంటే మీ ఇంటికి ఉపవాస ప్రార్థనకు వస్తున్నామంటే మీరు ముందుగా మీరు ప్రార్థనలో సిద్ధపడి కూర్చోండాలా. మేము వచ్చిన తర్వాత సిద్ధపడేది కాదు, మీరు సిద్ధపడాలి. ఎందుకంటే మేము ఎక్కడికి వెళుతున్నామంటే ఆ హావా నది దగ్గరికి వెళుతున్నాం కాబట్టి, ఆ నది దగ్గర మేము వెళ్ళి కూర్చుంటున్నాం కాబట్టి మాకును మా పిల్లలకును మా కలిగిన సమస్తానికును శుభ ప్రయాణం జరగాలి. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో
విధానంలో నీవు ప్రార్థన చేసి నువ్వు సిద్ధపడి ఉన్నట్లయితే ఆ రోజు నీ కుటుంబంలో ఆ ఉపవాస ప్రార్థన నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో గొప్పగా మార్చబడుతుంది. అది ఉపవాస ప్రార్థన. ఒక గొప్ప దైవజనుడు ఆయన ఉపవాసం ఉండాలి అంటే ఒక 40 రోజులు 20 రోజులు అట్లా ఉపవాసం ఉంటాడు. ఒక్కోసారి ఆ ఉపవాసాలు ఉండాలనుకున్నప్పుడు ముందుగా ఏం చేస్తాడంటే ఆ విరోచన టాబ్లెట్ వేసుకొని కడుపంతా క్లీన్ చేసుకొని మరుసటి రోజు ఉపవాసం ఉంటాడు. ఎందుకంటే నేను దేవుని దగ్గర ఉండాలి, ఆ వాక్యం దగ్గర నేను ఉండాలి. ఇంకా ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోతాడు. ఆయన ఏ కుటుంబానికైనా ఉపవాస ప్రార్థన పెడితే ఆ ఇంట్లో భోజనాలు చేయని కూడా ఆయన చేస్తే వెళ్ళిపోతాడు. ఉపవాసం లేదు ఈరోజు అనేస్తాడు, మీ ఇంట్లో ఉపవాస ప్రార్థన లేదనేస్తాడు. ఇది ఉపవాస ప్రార్థన కాదండి, మీరు ఉపవాస ప్రార్థన చెప్పారు, ఉపవాస ప్రార్థన కాదు, ఇంకొక రోజు పెట్టుకొని వస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన మనం ఉండడానికి. అంటే ఎందుకంటే కదా ఉపవాసము అనేది ఒక దీక్ష. దేవుని దగ్గర మనం ఉండటం, ఆయన దగ్గర మనం ఉన్నట్లయితే ఏంటి మన జీవితం ఏంటి, మన కుటుంబం ఏంటి, అవన్నీ కూడా ఒక ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం మనం వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. అదే ఉపవాసం. ఉపవాసంలో ఉన్న ప్రత్యేకతలు మనం చాలా బైబిల్లో మనం చూశాను. ఉపవాసం ఉండి అప్పటికప్పుడే మన దేవుని కార్యంలో పొందుకున్నారు, కానీ అది ఆలస్యం జరగలేదు. ఉపవాసం అని ప్రార్థన చేసినప్పుడు ఈరోజు మనం కూడా ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, కానీ జరుగుతున్నాయా? లేదు కదా. ఉపవాసాలు మనం ఉంటున్నాం కానీ జరగటం లేదు. బైబిల్లో చూస్తే ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు అక్కడ కార్యాలు జరిగించినట్లుగా మన బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఉపవాసంలో ఉన్న శక్తి ఆ విధంగా ఉంది అని నేను కూడా ఆలోచన చేశాను. అవును కదా, ఉపవాసం అనే వెంటనే ఏం జరగాల? ఉపవాసం అంటే సైతాన్ గుండెలంట పగిలిపోతాయి అంట. ఎవరి గుండెలో? సైతాన్ గుండెలు పగిలిపోతాయి. వానికి భయం అంట. వానికి అయ్యో నేను ఏం చేస్తుంటున్నాడు? ఉపవాసం ఉంటున్నాడు కాబట్టి నేను జాగ్రత్త, నేను ఉండకూడదు ఇక్కడ, వాడు పారిపోతాడు. అంటే మనం ఉపవాసం ఉండాలా అని మనసులో అనుకుంటానే వాడికి ఏమైపోతుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు, మనం ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు ఇంత గట్టిగా ఉంటాడు. అంటే అట్లా ఆలోచన వానికి అవకాశం మనం ఇస్తున్నాం ఆ విధంగా. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తుంటే కనుక మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే శోధన ఎప్పుడు వస్తుంది? శోధనలు ఎప్పుడు వస్తాయి చెప్పండి అన్న. ఎప్పుడైతే నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రార్థన ఉండదో అప్పుడు శోధనలు వస్తాయి. నేను ఒకసారి ఒక ఏమన్నా ప్రార్థన చేయలేదే, ప్రార్థన చేస్తా ఉన్నారా, ఉపవాసాలు ఉంటున్నారా, ఏమి ఇంకా బాప్తిసం ఉంటుంది, నీకేం తెలుసా కూడా మా గురించి నీకు ఏమి అంటే నీకు తెలియదులే, నాకు తెలియదు నీకు తెలిసిందని చెప్పి నేను చూసుకుంటాను. బాప్తిసం చేసుకుంటే ప్రార్థనలు ఎక్కువ చేస్తే ఉపవాసాలు ఉంటే ఆ కుటుంబానికి ఏమొస్తాయంట? శోధనలు వస్తాయంట. అందుకే నేను చేసుకోలే అంటే నేను ప్రార్థన చేయను, ఏదో వస్తాను గుర్తుకొస్తాను పోతాను, నేనేం చేయను, నేను ప్రార్థన కూడా చేయను. ప్రార్థన చేస్తే ఏమొస్తాయి? బైబిల్లో ఏమంటారండి? ప్రార్థన చేయకపోతే శోధనని బైబిల్లో చెప్తే ఆ దేవుడు ఏం పని చెప్తారో నాకు తెలియదు. కానీ ఈ మధ్య చాలా మంది ఇలాంటి బోధకులు తయారైపోయినారు, సిద్ధపడిపోయినారు. ఏ మాటలు పడితే ఆ మాటలు చెప్పేయటమే, ఏదంటే భయపెట్టేయటమే. ఏంటండి ఇవన్నీ కూడా? అంటే వాక్యానుసారమైన విధానాల గురించి ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడు ప్రతి ఒక్కరి విధానంలో
ప్రతి ఒక్క కార్యాన్ని మనం ఆలోచన చూస్తున్నట్టయితే ఆయన మనకందరికీ కూడా శుభ ప్రయాణము జరిగించాలనేది దేవుని యొక్క ఉద్దేశం అవిధంగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది? తీయండి వాక్యాన్ని కీర్తన భాగంలో నుంచి 35వ కీర్తన 13వ వచనాన్ని చదువుదాం. 35వ కీర్తన 13వ వచనం. 35వ కీర్తన 13వ వచనాన్ని. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్టును కట్టుకున్నాను, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. ఎంత బాగా అంటున్నాడు చూడండి. ఉపవాసం చేత ఆయన ప్రాణం ఏమైపోయిందంట? ఆయాసం అయిపోయింది. ఏం మాట్లాడినావు అంటే ఉపవాసం ఉన్నాను అంటే మన ముఖం తెలియాల. ఉపవాసం ఉన్నాము అని మన ముఖము తెలియాలి. కాబట్టి ఉపవాసం ఉన్నామని చెప్తూ ఉంటాం. అంటే శరీరాన్ని ఆయాసపరుచుకుంటున్నాం కానీ శరీరంలో ఆత్మని బలపరుచుకోలేకపోతూ ఉంటున్నాం. శరీరమును ఆత్మను బలపరుచుకోలేని పరిస్థితి అయిపోతా ఉంది. అంటే ఉపవాసం ఉండి శరీరం బలహీనమైపోతా ఉంది, ఆత్మ కూడా బలహీనమైపోతా ఉంది. అంటే అన్ని రకాలుగా అన్ని విధాలుగా మనుషుడు ఏమైపోతుంటున్నాడంటే నష్టపోతున్నాడు. అంటే వాళ్ళ ప్రయాణం అనేది సుఖముగా లేదు, వాళ్ళ ప్రయాణం అనేది సంతోషంగా లేవు అన్న విధానాన్ని మనకు స్పష్టంగా బైబిల్ మనకు చెప్తాం. కాబట్టి ఈ ప్రార్థన అంట తిరిగి ఎక్కడికి వచ్చేసిందంట? తన ఎదలోకే వచ్చేసిందంట. ఆ ప్రార్థన ఎక్కడికి పోలేదు? అది దేవుని యొక్క సన్నిధికి పోలేదు. హల్లెలూయా. ప్రార్థన ఎక్కడికి పోలేదు? దేవుని సన్నిధికి పోలేదు. ఆ ప్రార్థన అది నువ్వు చేస్తున్నావు, గంటల తరబడి ప్రార్థన చేస్తుంటున్నావు. నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతున్నదా లేదా? దేవుని సన్నిధికి నీ ప్రార్థన చేరితే దానికి జవాబు ఉంటుంది. బాగా అర్థం చేయాల్సింది, ప్రార్థన అనేది ఇరువురి మధ్యన ఒక ఒప్పందముతో, ఇరువురి మధ్యన ఒక విశ్వాసముతో, నమ్మకముతో, యథార్థముతో ఏకీభవించి మనం ఎప్పుడైతే ప్రార్థన మనం చేయగలుగుతామో ఆ ప్రార్థన జవాబు అనేది ఉండగలుగుతాది. ఇప్పుడు చూడండి, ప్రార్థన చేయమంటారు కొంతమంది. మన ప్రార్థన విషయాలు పెడతాం మనము. ఈ ప్రార్థన విషయాలు మనం పెట్టిన తర్వాత దాని గురించి మనం ప్రార్థన చేస్తూనే ఉంటాము. కానీ ఎవరి గురించి మనం ఇచ్చామో ఆ వ్యక్తులు ఏం లేకుండా పోతుంది అంటే కదా విశ్వాసం అనేది ఉండదు, నమ్మకం ఉండదు. ఏమంటే అందరూ చేస్తా ఉన్నారు కదా మీరు కూడా చేయండి అంటే నీకేముండాలంటే అలాంటి విశ్వాసం నీకు ఉండాలి, అలాంటి నమ్మకం. దేవుడు దేవుడు ప్రార్థిస్తున్నాను, నా కొరకు కూడా ఇతరులు ప్రార్థన చేసుకుంటున్నారు కాబట్టి మా ఇద్దరి మధ్యన కనపడాల్సింది విశ్వాసం అనేది కనపడాలి, మా ఇద్దరి మధ్యన కనపడాల్సింది నమ్మకం అనేది కనపడాలి, యథార్థత అనేది కనపడాలి మా మధ్యన అనేది. మన మధ్యన మనకి ఏం కావాలంటే ఆ భావన, ఆ స్థితి అనేది మనకు ఉండాలి. అయితే ఈరోజు అలాంటి అనుభవాలు మన దగ్గర లేకుండా పోతున్నాయి. అంటే అలాంటి విశ్వాస జీవితాలు అనేది మన దగ్గర లేకుండా పోతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్నట్లయితే దేవుని వాక్యములతో స్పష్టమైన రీతిలో అది హెచ్చరిస్తున్న విధానాన్ని మనం చూస్తున్నట్లయితే విశ్వాసం. అందుకే అహార నదిని గిరికి రండి. బైబిల్ ఏమంటారంటే వినుట వలన ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. రండి, వాక్యం దగ్గరికి రండి, వాక్యం వినండి, వాక్యం చదవండి, వాక్యం ధ్యానం చేయండి. అది మనకి ఏం కలిగిస్తుందంటే విశ్వాసాన్ని కలిగింప చేస్తుంది. అప్పుడు మనం ప్రతి కార్యాన్ని కూడా మనం పొందుకోవటానికి వీలవుతుంది. ఆ ప్రార్థన అనేది ఎదలోకి వచ్చేస్తా ఉంది. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తున్నప్పుడు అపోస్తలుల కార్యములో మనం చూస్తుంటే గన అక్కడ విధానాలు, కొన్ని విధానాలు మనకి ఏం కనపడతాయి అంటే
10వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నప్పుడు పేతురు సంఘములో ఆ సంఘం అంతా కూడా వాళ్ళు ఏం చేస్తుంటున్నారంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఎక్కడికి పోయే 12వ అధ్యాయం అపోస్తలుల 12వ అధ్యాయంలో వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ ప్రార్థన ఎక్కడికి పోయేదంటే గన దేవుని సన్నిధికి ఆ ప్రార్థన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనం అర్థంగా మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రియమైన సంఘమా, మన ప్రార్థన ఎలా ఉంది? వారు ప్రార్థన చేస్తూ ఉండగా, మీరు అధ్యాయం చదవండి, వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, వారు వదిలిపెట్టలేదు. ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడే అప్పుడే దేవుని దూత వచ్చేది చెరసాలలో ఉన్న పేతుని తీసుకుని రాగలిగేదన్నమాట. హల్లెలూయా. ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చాడా? ప్రార్థనలో ఉన్నప్పుడు వచ్చాడా? అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత జవాబు వచ్చిందా? ప్రార్థనలో ఉన్నప్పుడే జవాబు వచ్చిందా? ఇప్పుడు మన జవాబు ఎక్కడ ఉంది? ప్రార్థనలో ఉన్నప్పుడా, ప్రార్థన అయిపోయిన తర్వాత, లేకపోతే కొన్ని నెలల తర్వాత వస్తుందా జవాబు? లేదు జవాబు. నాకు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఒక వారం ఒక సబ్జెక్ట్ మీరు తీసుకుంటా ఉంటారు, ఈ ఆలోచన ధ్యానం చేస్తూ ఉంటారు. అంటే ఆ రోజు వారు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడే అప్పుడే దేవుడు కార్యం చేశాడు. అప్పటికప్పుడే దేవుడు కార్యం చేశాడు. అప్పుడు నాకు ప్రభా నేను కూడా చేస్తాను కదా, అప్పుడే నాకు జరగలేదే. ప్రార్థన అయిన తర్వాత లేకపోతే ఇంకెప్పుడు అంటే దీనికి ఏమంటే కన్నా మనం గోదావరి ఈ అంటాం దేవుడిని, కాబట్టి సరిపడి నేను చేస్తాను అట్లా చేస్తానంటే దాన్ని మనకు నిజముగా మనస్ఫూర్తిగా దాన్ని పొందుకోలేకపోతుంది. ప్రార్థన చెయ్యండి. ప్రార్థనలో ఉన్నప్పుడే దేవుడు మనకి ఏమిస్తాడు? ఆయన ఎంతమంది విశ్వాసం ఉంది ఆ విధంగా? చాలా గట్టిగా చెప్తారన్నారు మీరు. అంటే ఇప్పుడు మీకు ఏం కావాలా? ఎప్పుడు రావాలా? ప్రార్థన అయిపోయిన తర్వాత రాజీ పడకూడదు. ఈ రోజు నుంచి మనం ఏ విషయంలో కూడా రాజీ పడకూడదు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడే అన్నాను. ప్రార్థన చేసి ఫైటింగ్ చేయొద్దు. ప్రార్థన ముందు ఫైటింగ్ చేయొద్దు. ఏం చేయాలా? ప్రభా సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీవు, సృష్టికర్త అయిన దేవుడు మీరే ప్రభా. కాబట్టి ఈ కార్యం చేసేవారు కూడా మీరే. మీ మాట మీద నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది ప్రభా. అయ్యా మీరు ఎన్నో కార్యాలు చేసిన దేవుడు, నాకు ఎన్నోసార్లు ఆ కార్యం కూడా జరిగించారు. ఇప్పుడు కూడా నాకు జరిగిస్తున్నాను. మీకు వందనాలు ప్రభా. ఎప్పుడైతే మరి పరిపూర్ణంగా దేవుడి వైపు మనం చూడగలుగుతామో అప్పుడే ప్రభు మనకు ఏం చేశాడైనా ఆ సమాధానకరమైన వర్తమానాలు, ఆ జవాబుని మనం చూస్తాం. కాబట్టి రాని వాళ్ళకు కూడా చెప్పండి, వారితో మీరు చెప్పండి, ఇట్లా చెయ్యండి ప్రార్థన అని. నిజమండి, నేనైతే నేను చాలాసేపు పడుకునే ఉన్నాను ఇంట్లో. నేను సాయంకాలం కూడా 8 గంటల కూడా పడుకునే ఉన్నా. పడుకొని ఉండి నేను ఆలోచన చేస్తున్నాను, నేను ఏంటి ప్రభా, ఏంటి ఒక వాక్యం తీసుకోవటం, దాన్ని ఆలోచన చేయటం, వాక్యం తీసుకోవటం, ఆలోచన చేసుకోవటం, మరి అట్లే ఉన్నాను నేను. అయితే నాకు తగ్గట్టుగా టీవీలో కూడా ఆరాధన అయితే పాటలు, చక్కటి పాటలు ఆరాధనకు వచ్చారు. నిజంగా నేను చాలా సంతోషించినాను దేవుడి దగ్గర. అయితే దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏమంటే, నీవు కూడా ఆ విధంగా ఉండాలా, నువ్వు కూడా ఆ విధంగా ప్రార్థన చెయ్యి. నీకు ప్రార్థనలో నీకు అన్ని కూడా ఏం కావాలా? హల్లెలూయా. నేను ప్రభా, నిజమే ప్రభా, నాకు కూడా ఆ విధంగా సహాయం చెయ్యి. ఈరోజు దేవుడు మనకందరికీ, మీకందరికీ కూడా దేవుడు ఆయన మాట చెప్తున్నారు. మనం ఏం చేయాలి? మనము అది సమస్య ఎటువంటిది దాని గురించి ఆలోచన చెయ్యద్దు. నిజం, నీ తొందరలు ఎలాంటివి అనేది ఆలోచన చెయ్యొద్దు. మీకున్న వ్యాధి ఎటువంటిది దాని గురించి కూడా ఆలోచన చెయ్యొద్దండి. మీ కష్టం ఎటువంటిది దాని గురించి కూడా ఆలోచన చెయ్యొద్దండి. దాని గురించి ఆలోచన చేస్తే తలలోకి వస్తారు, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది,
మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుంది, ఎన్నో డబ్బులు అవన్నీ. ఒక ఆలోచనకి రోగాలు చూడండి. అవన్నీ వద్దు, పక్కన పెట్టి నువ్వు ప్రార్థన చేయి. దేవుడిని అడుగు. నీవు ప్రభువును అడుగుమన్నావు, నేను అడుగుతున్నా, మీరు నాకేం చేయాలి, మీరు నాకు జవాబు ఇవ్వండి. హల్లెలూయా. దేవుడు మనకి ఏం చేయాలైనా జవాబు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రోజు నుంచి మనం అందరం కూడా ఏం కావాలా? మారమనసు పొందాలా. ఏమని అవసరం కదా, మనం అందరం ఏం కావాలా? మారమనసు పొందాల్సిందే. అంటే ఎంతవరకు మనం చేసినవన్నీ కూడా సరైన రీతిలో మనం అడగలేదు అన్న విధానం మనం దేవుడు తెలియజేసినాడు. కాబట్టి అవును ప్రభా, ఈ రోజు నుంచి నేను కూడా సరైన రీతిలో ప్రార్థన చేయడానికి నాకు మీరు కృపను దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అహావా నది దగ్గరకు వచ్చి, ఆ నది దగ్గరకు వచ్చి మనం కూర్చున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే మనము బ్రతుకుతాం. హల్లెలూయా. మనం ఏమవుతాం? మనము బ్రతుకుతాం. ఇంకో వాక్యం చెప్పి ముగించిపోతున్నాను. అదే కీర్తన భాగములు 69వ కీర్తన 10వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. 69వ కీర్తన 10వ వచనం. ఉపవాసం నుండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను. ఉపవాసం నుండి ఏం చేస్తున్నాడంట? అంటే ఉపవాసం నుండి ఏడిస్తే ఏమైందంట? నిందలైపోయినా కదా. ఎన్ని నిందలు మన పైన ఉండేది. ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేయాలని, ఎంత గొప్ప కార్యాలు మనకు జరగాలని. కానీ ఆ కార్యాలు జరగలేదు. మనం ఇంకా దాని పోగా మనకి ఏమైపోతానంటే మనం నిందల పాలైపోతూ ఉంటున్నాము. ఉపవాసాలు ఉండి ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఉపవాసం వల్ల రోజైనా మనం సంతోషంగా ఉంటామంటే ఉండము. ఏమంటే నీ వల్లనే నాకు నెమ్మది లేదంట. ఎవరు లేదంట? నీ వల్లే నాకు నెమ్మది లేదంట. అంటే నువ్వు సరిగ్గా చెప్పుకోలేవు. నేను దేవుడి దృష్టిలో సరిగా లేను, నేను సరిగా ప్రార్థన చేయలేదు, నేను దేవుని యథార్థంగా లేను, అందుకే నాకు ఈ దుఃఖం నాకు కలుగుతుంది ఒప్పుకోడు. నీ వలనే. ఒకరితో నీకేమి? నేను అంటే వ్యక్తిగతముగా ఏకవచన బైబిల్ చెప్తా ఉంది. నీవు ప్రార్థన చేస్తే, నీవు ఉంటే, దేవుని దగ్గర ఉంటే, వాక్యం దగ్గర ఉంటే, నువ్వు బ్రతుకుతావంటే ఒకరితో నీకేం పని? దేవుడి నీకు కావలసిన నెమ్మదిని, ఆ సమాధానాన్ని దేవుడి నీకు పంపిస్తాడైనా, ఆ కృప దేవుడికి అనుగ్రహిస్తాడైనా, తన కార్యాలన్నీ కూడా ప్రభువు జరిగించేవాడైనా. ఎందుకంటే ఇప్పుడు నేను నిజంగా చెప్పుకుంటున్నాను, నేను ఎన్ని సంవత్సరాల కంటే ఈక లాక్డౌన్ నుంచి బైబిల్ దగ్గర చాలా నేర్చుకుంటున్న విషయాలన్నీ కూడా ఒక ప్రాక్టికల్ గా దేవుడి వాక్యాన్ని తీసుకుంటున్నాను. నేను అనుభవిస్తూ దాన్ని పొందుకుంటూ నేను దీన్ని ప్రకటిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే దేవుని దగ్గర మనం జీవించాలా. నేను ఉపవాసం నుండి కన్నీరు విడిచినాను, అయినా కూడా ఏమైపోయానంటే నేను నిందల పాలైపోయాను. ప్రియమైన దేవుని బిడ్డ, మీకు కలిగిన అవమానాలకి, మీకు కలిగిన ఇబ్బందులకు, తొందరలకు, వాటి కొరకు విముక్తి చెందాలని నువ్వు ఉపవాసం ఉంటే ఇంకా ఎక్కువ నిందలు అయిపోతున్నాయి కదా, ఇంకా ఎక్కువ సమస్యలు కనబడుతూనే ఉన్నాయి కదా. ఆ సమస్యకు పరిష్కారం కాలేదు కదా. అవి ఎందుకో తెలుసా? అహావా నది దగ్గర నువ్వు లేవు. అహావా నది దగ్గర నువ్వు లేవు. ఆ నది దగ్గర ఉన్నట్లయితే నువ్వు బ్రతుకుతావు. నీవు అక్కడ లేకుండా నువ్వు కన్నీరు ఏడిస్తే మాత్రం ఏ ప్రయోజనం? నిందలు పాలే, కానీ అది మనకు ఆశీర్వాదకరంగా కాదు. మనకది ఆశీర్వాదకరంగా నిలబడలేము కూడా మనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉపవాసం కన్నీరు ఇచ్చిందంటే ముందు దేవుని వాక్యం దగ్గర ఉండండి, దేవుని దగ్గర ఉండండి, ఆయన జీవించండి, నమ్మండి, విశ్వసించండి. ఆయన్ని ఎన్నో కార్యాలు శూన్యంలో సృష్టించిన దేవుడైనా నీ దగ్గర ఏమీ లేకపోయిన ఖాళీ హస్తములను దేవుడు దీవించడా? ఆయన దీవించేవాడు.
అయితే ఎందుకు నువ్వు అంతలో భయపడుతున్నావు? నీవు ఎందుకు అది నువ్వు జీవిస్తూ ఉంటున్నావు? భయపడదు బిడ్డ, దేవుని దగ్గర నిలబడు. చివరిగా వాక్యం చూడండి, యెషయా గ్రంథంలో నుంచి 8వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనాన్ని చూస్తే, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేముకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేముకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. హల్లెలూయా! ఎంత మంచి మాట. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేముకు వచ్చేదానికై అహావా నది నుండి ఏం చేసినా మేము ఎక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారంటే వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరారు. మనం బయలుదేరేటప్పుడు మనతో కూడా ఉన్నాడా లేదా? దేవుడు మనతో వస్తున్నాడా లేదా? అందుకే మోషే అంటాడు, యెహోవా నువ్వు మాతో రాకపోతే మేము వెళ్ళం, ఎక్కడే ఉంటాం. నువ్వు మాతో ఉంటేనే, మాతో వస్తేనే మేము వెళుతామే. వీళ్ళదా నిజంగా మోషే ఒక విధంగా చూస్తే మొండివాడు. అని ఏమంటే నువ్వు మనతో ఉంటే కదా, మనం కూడా ఒక మొండిగా మనం ఉండాలి. ప్రభా మీరు మాతో ఉంటే, మీరు మాతో ఉంటేనే, మాతో వస్తేనే. అందుకని వారు ఎక్కడి నుంచి వారు బయలుదేరుతున్నారంటే కన్నా అహావా నది నుండి బయలుదేరగా అక్కడి నుంచి వారు బయలుదేరితే అక్కడి నుంచి ఎవరు తోడుగా వస్తున్నారంట? దేవుని హస్తము తోడుగానే వస్తా ఉన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! ఎవరి హస్తము? దేవుని హస్తం మనకు తోడుగానే వస్తాం, మనకు తోడుగా. అందుకే ఒకసారి ఏమంటారంటే, నీకెవరా తోడు అని అంటే, నా నీడే నాకు తోడు అంటారు. నీ తోడు ఎవరంటే నా నీడే నాకు తోడు. నాకెవరు వస్తారో నా తోడు ఏమంటే నా కష్టాలే, నా సమస్యలే, నా ఇబ్బందులే, ఇవే నాకున్నాయి. నా తోడు అవే ఏమన్నా నా దగ్గర అవేమన్నాయి. అయితే బైబిల్ అంటా ఉంది, అహావా నది దగ్గర నుండి బయలుదేరినప్పుడు మా దేవుని హస్తము మాకేమై ఉంది? హల్లెలూయా! 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 దేవుని హస్తము ఏమైందంట? తోడే ఉంది. ఇశ్రాయేలీయులు అంట వాళ్ళు వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు పైన చూస్తారంట. వాళ్ళు ఎందుకు? దేవుని హస్తం తోడుగా ఉందా లేదా? అది ఎట్లనంటే కన్నా ఆ మేఘం అంట వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళతో పాటు కూడా మేఘం వస్తూ ఉంటారు. పగలు మేఘ స్తంభమును, రాత్రి ఆయనిస్తాడు. అంటే ఆ మేఘాలని దేవుడు పగలు ఎండ దెబ్బ తగలనివ్వకుండా మేఘం వస్తూ ఉంటే వాళ్ళు చల్లగా ప్రయాణం చేస్తూ ఉంటారంట. ఆ మేఘం ఆగితే వాళ్ళు ఆగిపోవాల్సింది. ఇప్పుడు బయట చికెన్కి ఎంత కనెక్ట్ అయి ఉన్నారు. మనం ఆ విధంగా కనెక్ట్ అయినామా అనుకుంటాం, ఆలోచన చేస్తాం, పరిగెత్తాం. మీ ఆలోచనలు పోతాం, ఎవరేం చేస్తారు? ఆయన కూడా ఏం చేయగలుగుతారు? వాళ్ళు పైన చూశారు, ఆ మేఘం బయలుదేరింది, వీళ్ళు కూడా బయలుదేరారు. అంటే దేవుడు మాకు తోడు. రాత్రి చీకటి అయింది, చీకటి అయితే మళ్ళీ చూశారు, నేను మీతో ఉన్నాను అనడానికి మళ్ళీ వెలుగు వచ్చింది. ఆ మేఘం ఆ విధంగా వెలుగు మేఘం, అగ్ని మేఘం అనేది వాళ్ళకి ఆ వెలుగులు వస్తూ ఉంటే వాళ్ళు చక్కగా ప్రయాణం చేస్తూ వచ్చారు. అంటే దేవుని హస్తము తోడే ఉంటే, దేవుని హస్తం తోడుగా ఉండి అది ఉంటే కదా శత్రువుల చేతుల నుండి, మార్గంలో పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మును తప్పించినందున. ఎక్కడి నుంచి దేవుడు తప్పిస్తాడంట? శత్రువుల యొక్క చేతుల నుండి. రెండోదిగా మార్గములో ఎవరున్నారు? ఎవరు పొంచి ఉన్నాడు? కాబట్టి వాడి చేతిలో నుండి
శత్రువుల చేతుల నుండి, పొంచుల వారి చేతుల నుండి, నిన్ను నష్టం చేయాలా, నిన్ను కష్టపెట్టాలా, నిన్ను ఇబ్బంది కలిగించాలా అన్నవారి చేతుల నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు మనం. హల్లెలూయా, హల్లెలూయా. అవి మన తగలేడు, రాలేదు మన దగ్గరికి. ఏవైతే పొంచి ఉన్నాయో వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు, రానివ్వడు. ఎందుకంటే వాటి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పూర్తిగా ఆవరించేస్తాడు. హల్లెలూయా. ఇక ఏది ఇప్పుడు నీకు తాకడానికి వీలు లేదన్నమాట. అందుకు మేము 3 రోజులు యెరూషలేములో మనం బస చేసి యెరూషలేములో బస చేశాము. అంటే మేము సమాధానంగా ఉన్నాము. మేము మాకు దేవుని హస్తం ఏమై ఉంది? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు మనకు తోడుగా ఇప్పటి నుంచి మనకి ఎవరు వస్తారంట? నేను ఏడ కాదు, దేవుని యొక్క హస్తం నీకు తోడుగా వస్తారు. హల్లెలూయా. దేవుని హస్తం నీకు తోడుగా వస్తుంది. దేవుని హస్తం నీకు తోడుగా వచ్చి నేను ఏం చేస్తాదంటే శత్రువుల యొక్క చేతుల నుండి, పొంచిన వారి చేతుల నుండి నేను ఏం చేస్తాడైనా తప్పిస్తాను. నేను తెలియదు, తప్పిస్తావు, తప్పిస్తాను. నువ్వు ముందుకు సాగుతావు, నీకు ఎలాంటి ఇబ్బందులు నీకు ఎదురు కావు అని నా ఉద్దేశం. అయితే నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరాలా? అహావా నది, అంటే వాక్యం దగ్గర నుండి, దేవుని దగ్గర నుండి, దేవుని వాక్యం దగ్గర నుంచి నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని కొంచెం నడిపించుకోగలుగుతావో అప్పుడే నీకు ఎలాంటి పొదువు అనేది నీకు కనపడదు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ కూడా తన కృపతో నింపి మనందరినీ కూడా బలపరచని, నిజంగా మన జీవితాలు దుఃఖ సాగరంలో ఉండింది. మన ప్రయాణాలు మంచిగా లేవు. మన ఆస్తికి కానీ కలిగిన సమస్తానికి కానీ భద్రత లేదు. ప్రతి విషయంలో నష్టపోతూ వచ్చాము. అయితే ఈరోజు అహావాన దగ్గర ఉండి ఉపవాసం అన్నది అని ప్రకటన చేశాడు. ఆ నది దగ్గర నుంచి బయలుదేరితే నీ జీవితంలో ఎన్నో మేలు ప్రభు నీకైనా జరిగించేవాడు ఆయన. హల్లెలూయా. మీ చేతులు పైకెత్తండి, ప్రభుని మీరు ఆరాధన చెయ్యండి, మీరు ప్రార్థన చెయ్యండి. ఆ ప్రభు తన కృప మనకైనా దయచేసి మనందరికీ కూడా తన కృపదైన బలపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ఈ రోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్వామి. మా జీవితాలను, మా కుటుంబాలను ప్రభునైనా మమ్మల్ని నన్ను ప్రభునైనా దేవాలా తండ్రి నా ప్రభా బ్రతికించడానికి కొరకు నా ప్రభునైనా మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. మీరే బలపరచండి. ఇదిగో నా తండ్రి నా ప్రభునైనా అహావా నది దగ్గర నుంచి బయలుదేరగా
మా దేవుని హస్తం మాకు తోడి ఉండి శత్రువుల చేతుల నుండి మరి పొంచి ఉన్న వారి చేతుల నుండి విడిపించినాయన, తప్పించినాయన, యెరూషలేములో సమాధానంగా ఉండటానికి చూపిన దేవుడు. అలాంటి కృప మీరు మాకందరికీ మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతున్నప్పుడు తాను కొన్ని సమర్పణ